కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపావళి బ్లాక్ బస్ట్ కొట్టారు కిరణ్ అండ్ రాజేష్. నేను సినిమా చూసినప్పుడు ఏ సర్టిఫికేట్ రాగానే డౌట్ వచ్చింది, సినిమాలో అంత అభ్యంతరమైన సినిమా సీన్స్ డైలాగులు లేవని. మీరు మళ్ళీ రివైజ్ చేయమని ఏం అడగలేదా సెన్సార్ బోర్డ్ని ఏ సర్టిఫికేట్ని? అంటే అడిగారు సార్ మా సార్ రాజేష్ గారు నన్ను. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలో బూత్లు ఉన్నాయని కాదు సార్. ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తే బ్రేక్ చేస్తే సూసైడ్ చేసుకునేది. అది ఏమన్నా చిన్నపిల్లలు కనెక్ట్ అయితే వాళ్ళు దానికి ప్రాబ్లం వస్తుంది, అందుకని పిల్లలకి అలో చేయలేం. దీనివల్ల ఈ పాయింట్ తీసేయమన్నారు. మన సినిమాని అది కాబట్టి తీసేలాగా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో లైన్ చెప్పారా, మీరు కూడా చాట్ జీపీటీని అడిగారా? ఏది లాస్ట్ కంక్లూజన్కి ఆయన పాయింట్ చెప్పారా, ఆ పాయింట్ కోసం చాట్ జీపీటీని అడిగారా అని అడుగుతున్నా. లేదు సార్, అది ఫస్ట్ నుంచి రాసుకుంది, అది పాయింట్ కాదు. మీరు భవిష్యత్తులో ఏమైనా యాక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తామని రాజేష్ గారు? నేను యాక్టరా? నా కెమెరా అంటే భయం. ఎందుకు మీ అమ్మాయి యాక్ట్ చేసింది బ్రహ్మాండ? మా అమ్మాయికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నా కెమెరా అంటే భయం, ఫోటో అంటే భయం. ఇందా మా హీరో గారు చెప్పారు షార్ట్ టెంపర్ అని. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను. అంటే 47 days సినిమా తీయడం అనేది ఒక ఛాలెంజ్ అయితే, హిట్ కూడా అదే ఛాలెంజ్గా ఉంది. మీలాంటి హీరోలు 3-4 సినిమాలు చేయొచ్చు ఇయర్లీ. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా మంచి సినిమాలు చేస్తాను. నేను అదే కోరుకుంటున్నాను సార్, కనీసం 3 సినిమాలు చేస్తే బాగుంటుంది, అందరం బాగుంటామని నేను కోరుకుంటున్నాను. చూస్తాను సార్, నాకు వీలైనంత ప్రయత్నిస్తాను సార్. అంటే మేజర్గా పెద్ద సినిమాలకి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారని తప్పు. ఎందుకంటే సినిమా ప్రూవ్ చేసింది. నేను చూసాను థియేటర్కి వెళ్ళి, థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ మాట్లాడాను మీకు అంటే. అవును సార్. అంటే థియేటర్ ఎంజాయ్ చేయడానికి కోరుకుంటారు ప్రజలు, దాన్ని మీరు డిలే చేస్తున్నారు. మీలాంటి హీరోలను కొద్ది 4-5 సినిమాలు తీస్తే డెఫినెట్గా దాన్ని ఫిల్ అవుతుంది. లేదు, తప్పకుండా 3 సినిమాలు ప్రయత్నిస్తాను సార్. నరేష్ గారు పక్కన కూర్చొని రెడీగా రెడీ అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి, అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.